హలో అండి అందరికీ. కోడిగుడ్డు పెప్పర్ ఫ్రై ఒకసారి ఇలాగ చేయండి. స్పెషల్ మసాలాతో ఇలాగ చేస్తే చాలా బాగుండిద్ది. ముందుగా ఇక్కడ ఒక ప్యాన్లో జీలకర్ర 1 స్పూన్ వేసుకొని బ్లాక్ పెప్పర్ 2 స్పూన్లు వేసుకోండి. మనం ఈ ఫ్రైకి రెడ్ చిల్లీ వేయము, అందుకని బ్లాక్ పెప్పర్ ఎక్కువ వేసుకోండి. సోంపు 1 స్పూన్, లవంగాలు 4, ఇలాచి 2, రెండు ఇంచుల దాల్చిన చెక్క, ధనియాలు 2 స్పూన్లు, ఎండుమిరపకాయలు ఒక 5 నుంచి 7 దాకా వేసుకోండి. మా పాప కారం తక్కువ తినిద్ది, అందుకని నేను తక్కువ వేస్తున్నాను. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగ కలుపుతూ ఫ్రై చేసుకోండి. తర్వాత మంట ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనియండి. ఇప్పుడు సేమ్ కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని సాల్ట్ 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, రెడ్ చిల్లీ జస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఇలాగా ఆయిల్లోనే మనం పసుపు రెడ్ చిల్లీ వేయడం వలన మనకి ఫ్లేవర్స్ అనేవి బాగుంటాయి. ఇవి ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కోడిగుడ్లను ఉడికించి పైన పెంకు తీసేసి ఇలాగ మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. మీరు కావాలంటే ఇలాగ 4 పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలాగ కట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కలను వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు అలాగే కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. 2-3 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 3-4 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇలాగ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే సేమ్ ప్యాన్లో ఆయిల్ 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ అనేవి మనకి కొంచెం పింక్ కలర్కి మారిన తర్వాత కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత 2 చిన్న సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలాగ టమోటాలు వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని సాల్ట్ 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్ వేసుకొని టమోటాలు సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. టమోటాలు అనేవి సాఫ్ట్గా అయిన తర్వాత మనం ఇందాక పౌడర్ రెడీ చేసుకున్నాం కదా, స్పెషల్ మసాలా పౌడర్, ఆ స్పెషల్ మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 స్పూన్ల నీళ్ళు వేసుకోండి. ఇలాగ 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల నీళ్ళు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత ధనియాల పొడి 1 స్పూన్, పెప్పర్ పౌడర్ 1 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 1 నిమిషం తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత మనం కోడిగుడ్డుని ఫ్రై చేసుకున్నాం కదా, ఎగ్స్ ఫ్రై, ఆ ఎగ్ ఫ్రై వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ మసాలా మనకి ఎగ్కి తగిలేటట్టు బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని తర్వాత ఇలాగ సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని